న్యాయ వ్యవస్థలో పనిచేయడం, న్యాయమూర్తిగా పనిచేయడం అంటే దేవుణ్ణి పూజించకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు, లేకపోతే ఎవరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని ఏమన్నా రూల్ ఉందా? రాజ్యాంగం ఆ ముక్క రాయలేదే. బీబీసీ వాడు రెచ్చగొట్టడానికి, అంటే వాళ్ళకి హిందుత్వం మీద ఎంత ద్వేషం ఉంటుందంటే వాళ్ళ దేశాల్లో బైబిల్ మీదనే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. అయినా అక్కడేం తప్పులేదు. మన దేశంలోకి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ చీఫ్ జస్టిస్ ఇంటికి వినాయక చవితి పూజకి వెళ్ళాడు. దాన్ని బేస్ చేసుకుని మీకు న్యూట్రాలిటీ అక్కర్లేదా అని అడిగారు నిన్న మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ని, బీబీసీ జర్నలిస్ట్. ఆయన చాలా చక్కగా చెప్పారు. రాజ్యాంగం న్యాయమూర్తి నాస్తికుడుగా ఉండాలి, దేవుణ్ణి పూజించకూడదు, ఎవరితో కలవకూడదు అని లేదు. మనం వృత్తిలో కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నటువంటిదే ముఖ్యమైనటువంటిది అని తేల్చి చెప్పారు. అంటే చాచి చెంప చెల్లుమనేటటువంటి సమాధానం అన్నమాట. నాస్తికులనే న్యాయమూర్తులుగా ఎన్నుకోవాలి, హేతువాదులనే న్యాయమూర్తులుగా ఎన్నుకోవాలని ఎవరు చెప్పలేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.